సో బిఫోర్ వి గో ఇన్ టు వర్షిప్, మరి మనం ఆరాధనకి వెళ్ళే ముందు 2 మాటలు మరి నేను మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు హీ గేవ్ అ వెరీ బిగ్ వార్నింగ్ రిగార్డింగ్ సంథింగ్. అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక విషయం పట్ల ఆయన ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడండి, లేకుంటే ఒక హెచ్చరిక ఆయన ఇచ్చాడు అని మనం చెప్పవచ్చు. అంటే యూజువల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్వస్థతలు చేశాడు, చాలా ప్రసంగాలు చేశాడు, లేకుంటే ఇలా మీరు బతకాలి, ఇలా మీరు జీవించాలి అని చెప్పేసి చాలా విషయాలు, చాలా బోధలు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేశాడు. కానీ ఆన్ పర్టికులర్ 2 things హీ రెస్పెక్టెడ్ సో మచ్. అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు 2 విషయానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు, లేకుంటే చాలా హై రెస్పెక్ట్ ఆయన ఇచ్చాడు. ఒకటి దేనికంటే ప్రభు యొక్క చిత్తానికి, అంటే అన్నిటికి కూడా ఇది ప్రభు యొక్క చిత్తం ఉంటే నేను చేస్తానని చెప్పేసి ముందడుగు వారు వేశారు. రెండోది వారు చాలా 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 ప్రాముఖ్యత ఆయన ఇచ్చింది ఎవరికంటే పరిశుద్ధాత్మన దేవునికి. హల్లెలూయా కదండి. మనము మత్తయి 12వ అధ్యాయము మరి 32వ వచనము గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, anyone who speaks a word against the Son of Man will be forgiven, but anyone who speaks against the Holy Spirit will not be forgiven, either in this age or in the age to come అని చెప్పేసి ఈ యొక్క వాక్యము తెలియజేస్తుందండి. అంటే తెలుగులో గనుక మనం చూసినట్లయితే ఎవరన్నా నా గురించి అన్నా మీరు ఏది తప్పుగా మీరు మాట్లాడొచ్చు, కానీ ఎవరి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఆయన క్షమించడంటే తెలుసా? పరిశుద్ధాత్ముని గురించి మీరు మాట్లాడితే దానికి క్షమాపణ లేదు. అంటే చెడుగా మాట్లాడితే దానికి క్షమాపణ లేదు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేశారు. ఇది చదివేటప్పుడు మనం ఎన్నోసార్లు మరి కామన్గా లేకుంటే జనరల్గా దాన్ని చదివేస్తాం. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యత పరిశుద్ధాత్ముడికి ఆయన ఇచ్చాడంటే, నా గురించి మీరు తప్పుగా చెప్పినా పర్వాలేదు, కానీ నేను చేసే కార్యాల గురించి మీరు తప్పుగా చెప్పినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్ముని గురించి మాత్రం మీరు ఏ రోజు కూడా మీరు చెడుగా చెప్పటానికి మీకు వీలు లేదు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వార్నింగ్ లాగా మరి వారు భూలోకంలో ఉన్నప్పుడే వారు ఇచ్చినట్టు మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో ఎంతోమంది మరి ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడి గురించి మరి వారు చెప్తూ ఉంటారు. మరి ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎవరు నిజము ఎవరు ఫేక్ అని కూడా మరి మనం గుర్తుపట్టలేని ఒక పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమేమో చెప్పేస్తాం కదా, నోరుని దేనికో వాడేస్తాం. ఇది పరిశుద్ధాత్ముడి కార్యాలా, ఇది పరిశుద్ధాత్ముడు చేసేదా, ఇది పరిశుద్ధాత్ముడు ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని చెప్పేసి మన యొక్క నోరుని లేకుంటే మన యొక్క స్వరాన్ని పరిశుద్ధాత్ముని గురించి కొన్నిసార్లు చెడుగా మరి మనం చెప్తూ ఉంటాము కదండి. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఏమని తెలియజేస్తుందంటే, మీరు పరిశుద్ధాత్ముని గురించి చెడుగా మీరు మాట్లాడే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే దాన్ని ఈరోజు మార్చుకోండి అని ఆయన తెలియజేస్తున్నాడు. దెర్ ఇస్ ఆల్వేస్ 2 things దట్ కెన్ బి డన్. ఎప్పుడు కూడా మన జీవితంలో మరి మనకు ఒక విషయం మనకు అర్థమైనప్పుడు దాని గురించి మనం మాట్లాడచ్చు, కానీ కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వనప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా? దాని గురించి సైలెంట్గా ఉండడం బెటర్ అండి. ఈ కాలంలో ఎంతోమంది వారికి ఏం అర్థం అవుతుందో అది మాత్రం వారు మాట్లాడేస్తున్నారు. కానీ ప్రభు ఈరోజు మీకు ఏమంటున్నాడంటే, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు మీకు అర్థం అవ్వకపోతే సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు వారు సేవలో వారు ఎలా అడుగు పెట్టారు అని మనం చూసినట్లయితే, మరి బాప్తిసం ఇచ్చు యోవాను వారు ఆ బాప్తిసాన్ని వారు ఇచ్చిన తర్వాత మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, పరిశుద్ధాత్ముడు ఒక పావురం వలె ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆయన దిగి రావటం మనం చూడగలుగుతున్నాం బైబిల్ గ్రంథంలో. కానీ ఆ 31 years వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ఒక్క కార్యము కూడా ఆయన పబ్లిక్గా ఆయన చేయలేదండి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీద అలా దిగి వచ్చాడో ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయటం ఆయన ప్రారంభించాడంట. అపోస్తల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము మరి మనం చూసినట్లయితే, బట్ యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యూ అని చెప్పేసి రాయబడి ఉందండి. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మీరు పొందుకుంటారో
శక్తిని మీరు పొందుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మరి మనకు తెలియచేస్తుంది. ఈ కాలంలో అపవాది యొక్క మెయిన్ దృష్టి దేని మీద ఉందంటే ఈ పరిశుద్ధాత్ముడు అనే టాపికే లేదండి సంఘాల్లో కదా. అంటే మారు మనసు గురించి మరి మాట్లాడతారు, దీవెనల గురించి చెప్తారు, మరి ఏ విషయాల గురించి కూడా వారు తెలియచేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్ముడు అనే టాపిక్ వచ్చేటప్పుడు అందరు కూడా సైలెంట్ అయిపోతారు కదా. కానీ ఒక క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి తెలుసా? శక్తి కలిగిన ఒక జీవితముగా అది ఉండాలి. హల్లెలూయా. శక్తి కలిగిన ఒక జీవితముగా అది ఉండాలని చెప్పేసి ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎన్నో స్వస్థతలు, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మరి మరణంలో ఉన్న వారిని కూడా మరి మనం లేపినట్టు మనం చూడగలుగుతున్నాం. అదే జరిగిందండి పెంతెకోస్తు దినమందు కూడా. మరి అక్కడున్న అపోస్టల్స్ అందరూ కూడా ఈ పరిశుద్ధాత్మని కొరకు వారు ఎదురు చూస్తూ వారు ఉన్నారు. ఉన్న సమయంలో మరి బలముగా ఒక గొప్ప గాలి, ఒక గొప్ప ఆత్మ మరి ఆ రూమ్లో సంచరించి అక్కడున్న ప్రతి ఒక్క అపోస్టల్స్ని కూడా, మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క సేవకుడిని కూడా మరి ముట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. అప్పుడు వరకు పేతురు ఒక మామూలు మానవుడిగానే ఆయన ఉన్నాడు. కానీ అంటే అప్పుడు వరకు ఆయన ఏ గొప్ప కార్యాలు పెద్దగా ఆయన చేయలేదు. కానీ ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు ఏమయ్యాడు తెలుసా? కంప్లీట్ డిఫరెంట్ మ్యాన్గా అయ్యాడండి. దాని ముందు ఆయన ఎలా ఉండే అంటే చాలా భయం కలిగిన ఒక వ్యక్తిగా ఉండే, 3 సార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని తుణీకరించిన ఒక వ్యక్తిగా ఆయన ఉండే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఎవరు అని కూడా నాకు తెలియదు అని చెప్పిన ఒక వ్యక్తిగా ఆయన ఉండే. కానీ ఆ పెంతెకోస్తు దినమందు ఎప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు పేతురు మీద దిగి వచ్చాడో ఆయన కంప్లీట్ డిఫరెంట్ మ్యాన్గా అయ్యాడండి. ఆయన ఎక్కడంత వెళ్ళాడో అక్కడంత గొప్ప స్వస్థతలు, అక్కడంత గొప్ప విడుదల కార్యాలు, మరి ఆయన ఎక్కడంత ఆయన నిలబడి మరి ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన చెప్పటం ప్రారంభించాడో 3,000 మంది, మరి 5,000 మంది, మరి 6,000 మంది ఒకేసారి రక్షించబడడం మరి మనం చూడగలుగుతున్నాం. మరి మనకొక ప్రశ్న రావచ్చు, ఇది సేవకులకు ఓకే, మాకు అవసరమా అనే ఒక ప్రశ్న మీరు వేసినట్లయితే ప్రభు ఈరోజు మీకేమని తెలియజేస్తున్నాడు తెలుసా? నేను ఈ భూలోకాన్ని నేను వదిలి నేను వెళ్ళినప్పుడు నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. అంటే ఆ పరిశుద్ధాత్ముడు మనతో, మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తోడుగా ఆయన ఉండగలుగుతాడండి. ఏ అడుగు మనం వేయాలి, ఏ అడుగు మనం వేయకూడదు, మరి మన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు మరి మనం ప్రార్థించగలము అనే ఒక ఆశ మనలో ఆయన పుట్టిస్తాడు. మరి మనం ఎంతో దీవెనకరంగా మరి మన కుటుంబంలో కూడా మరి మనం ఉండగలుగుతాం. సో ఈరోజు ప్రభు మీతో ఏమని తెలియచేస్తున్నాడంటే ఆ సహాయకుడిని మీరు ఈరోజు పొందుకొని మీరు వెళ్ళాలి ఆయన అంటున్నాడు. సో గాడ్ ఇస్ టెలింగ్ that you have to receive this Holy Spirit. ఆ రోజు ఎవరందరూ ఆ రూమ్లో, ఆ పెంతెకోస్తు దినమందు ఆ రూమ్లో వారు వేచి ఉన్నారో వారందరిపై కూడా ప్రభు యొక్క ఆత్మ కుమరించబడిందంట. అలాగే ప్రభు ఈరోజు ఏం ఆశపడుతుండో తెలుసా? ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అదే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా ముట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినములో ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో ఆయన రానై ఉన్నాడు. ఆ టైం చివరి గడిలో మనం ఉన్నామండి. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, ఎన్ని సంవత్సరాలని మనకు తెలియదు. కానీ మనలో పరిశుద్ధాత్ముడు లేడు అనుకోండి, ఇంకా రాబోయే కాలంలో ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు నిజమైన సేవకురాలని కూడా మనం గుర్తుపట్టలేము. అంత గొప్ప కార్యాలు ఇంకా రానున్న దినంలో అవ్వబోతున్నాయి. అంటే ఈవెన్ దే విల్ ప్రొఫెసై, వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు, వాళ్ళు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కానీ మనం గుర్తుపట్టగలగాలంటే మనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎస్. సో గాడ్ ఇస్ టెలింగ్ యూ టు గెట్ ఫిల్డ్ విత్ హిస్ స్పిరిట్ టుడే. ఈరోజు మీరేం చేయాలి తెలుసా? మీకు ఏదన్నా ఒక విషయము పరిశుద్ధాత్ముడి గురించి మీకు అర్థమవ్వనది ఏదన్నా మీకు ఉన్నట్లయితే, దాని గురించి మీరు ఏదన్నా చెడ్డగా మీరు చెప్పినట్లయితే, ప్రభు ఈరోజు మిమ్మల్ని దేనికి పిలుస్తున్నాడంటే దాని కొరకు మీరు క్షమాపణ అడగండి. ప్రభువా, నేను దీని గురించి నేను చెడుగా నేను చెప్పాను, మరి నాకు అర్థం అవ్వకుండా నేను మాట్లాడేశాను ప్రభువా, దీనికి ఏ ఒక్క క్షమాపణ కూడా లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక ప్రభువా ఈరోజు నన్ను క్షమించండి అయ్యా. ఆ పరిశుద్ధాత్ముని
నాలో కుమ్మరించండి, మా మధ్య కుమ్మరించండి, నేను కూడా మీ ఆత్మ చేత నింపబడి నేను వెళ్ళాలి అని మీరు అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ముట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు మీరు ఎప్పుడు పొందని ప్రభు యొక్క శక్తిని ఈరోజు మీరు పొందబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.